అసుర సంధ్యవేళ రాక్షసుల ఆగమనం. మరి తలకు మించిన భారాన్ని ఆ రాక్షసుడు మోయగలడా? ఇంతగా ఆ రాక్షసుడు ఎవడంటే మన సాయి ధరమ్ తేజ్ గారు అన్నమాట. సాయి దుర్గ తేజ్ గారు ప్రెజెంట్ ఆయన నేము. అయితే ఆయన కొత్త సినిమా 'సంబరాల ఏటిగడ్డు'. ఆయన కెరియర్‌లోనే హైయెస్ట్ బడ్జెట్ దాదాపుగా ఈ సినిమా బడ్జెట్ 120,00,00,000. అవును, మీరు విన్నది నిజమే. 120,00,00,000కు పైగా బడ్జెట్‌తో సాయి దుర్గ తేజ్ గారు హీరోగా నటిస్తున్న 'సంబరాల ఏటిగట్టు' సినిమా అయితే నిర్మాణం అయితే జరుగుతుంది. నిజంగా ఈ సినిమా నుండి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అది నాకు చాలా ప్రామిసింగ్ అయితే అనిపించింది. అయితే లేటెస్ట్‌గా ఈ సినిమా క్లైమాక్స్‌కి సంబంధించి కొన్ని లీక్స్ అయితే వచ్చినియి. కొన్ని అప్డేట్స్ అయితే వచ్చినియి. అలాగే కొన్ని వర్కింగ్ స్టిల్స్ కూడా రిలీజ్ అయినాయన్నమాట ఈ సినిమాకి సంబంధించి. ఆ క్లైమాక్స్ గురించి విన్న తర్వాత నేనైతే లిటరల్లీ చెప్పాలంటే షాక్ అయిపోయా. అసలు ఆ న్యూస్ ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్‌కి ఏకంగా 20,00,00,000 అయితే ఈ ప్రొడ్యూసర్‌లు అయితే ఖర్చు పెట్టబోతున్నారు. దాదాపుగా 35 రోజుల పాటు షూటింగ్ అయితే ఈ క్లైమాక్స్‌కి అయితే చేస్తారంట. ఇంకా ఈ క్లైమాక్స్ ఫైట్ ఏదైతే ఉందో అది ఏకధాటిగా ఒకే ఫైట్ లాగా అయితే ఉండదంట. ఈ ఫైట్‌లో 18 యాక్షన్ బ్లాక్స్‌నైతే డిజైన్ చేస్తున్నారంట. అంటే మహాభారతంలోని కురుక్షేత్ర వార్ ఉంటది కదా! ఆ మహాయుద్ధాన్నయితే ఇన్‌స్పైరింగ్ అయితే తీసుకొని 'కెవిన్ కుమార్' మాస్టరు ఈ ఫైట్‌నయితే డిజైన్ చేస్తున్నారంట. మీరు గనక ఈ 'సంబరాల ఏటిగట్టు' సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన కంటెంట్ గనక చూసుకుంటే థీమ్ మనకేం అర్థమైద్దంటే ఒక అణగారిపోయిన వర్గం, ఎవరో ఒక పెద్ద మనిషి ఉంటాడు. ఆయనకి ఇగో చాలా ఎక్కువ. అంటే ఆయన కాలు కిందే అందరూ బతకాలనుకుంటాడు. ఆ కాలు కింద బతికే మనుషులు మన సాయి ధరమ్ తేజ్ గారి మనుషులు, సాయి దుర్గ తేజ్ గారి మనుషులు. వీళ్ళు ఎలా తిరగబడ్డారు, ఆ మనిషిని ఎలా అంతం చేశారనేది సినిమా స్టోరీ లాగా అయితే మనకైతే అనిపిస్తది. అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ అయితే కొన్ని వర్కింగ్ స్టిల్స్ కాదు. సినిమాలోని స్టిల్స్ అయితే బయటకొచ్చినియి కదా! ఆ స్టిల్స్ గనక మీరు చూసుకుంటే మన సాయి ధరమ్ తేజ్ గారు ఒక యోధుల్లాగా అయితే నాకైతే కనపడుతున్నాడు. ఈ స్టిల్ అయితే చూడండి. 300 సినిమా ఉంటది కదా! హాలీవుడ్ సినిమా. 300 మంది కలిసి యుద్ధం అయితే చేసి గెలుస్తారు గదా! వాళ్ళ అటైర్ ఏ విధంగా ఉంటదో, ఆ ఎనకాల క్లాత్ కావచ్చు, ఆ అటైర్ కావచ్చు ఏ విధంగా ఉంటదో, నాకైతే ఎగ్జాక్ట్‌గా 'సాయి దుర్గ తేజ్' గారిని చూసాక ఆ సినిమా అయితే మైండ్‌లోకైతే వచ్చింది. అంటే వీళ్ళు చాలా సినిమాల్ని ఇన్‌స్పైరింగ్ అయితే తీసుకొని, ఈ 'సంబరాల ఏటిగట్టు' సినిమానైతే తీస్తున్నారనే క్లారిటీ అయితే మనకైతే వచ్చేసింది. ఇంకా ఈ సినిమాలో సాయి దుర్గ తేజ్ గారు వాళ్ళ పీపుల్స్‌కి లీడర్‌లాగా, ఇంకా దొంగలాగా 'రాబిన్ హుడ్' టైప్‌లో అయితే మనకైతే కనపడబోతున్నారు. అంటే ఏదో కొత్తగా అయితే ఆయనైతే ట్రై చేస్తున్నాడు. ఇంకా మిగిలిన స్టిల్స్ కూడా మీరు చూసుకుంటే, మెయిన్‌గా నాకు బాగా నచ్చిందేంటంటే, బాగా ఇన్‌స్పైరింగ్‌గా అనిపించిందేంటంటే, ఆయన బాడీ చూసుకోండి. కొన్ని కొన్ని షాట్‌లో ఆయన నరాలు చూసుకోండి. అవి నరాలా, హై టెన్షన్ వైర్‌లా అనే విధంగా అయితే ఆయనైతే బాడీ అయితే బిల్డ్ చేశారు. అంటే నాకెందుకు ఇన్‌స్పైరింగ్ అనిపించిందంటే, సాయి దుర్గ తేజ్ గారి కెరియర్ గనక మనం చూసుకుంటే బిఫోర్ యాక్సిడెంట్, ఆఫ్టర్ యాక్సిడెంట్ అనే చెప్పాలి. యాక్సిడెంట్ అయిన తర్వాత 2 సినిమాలైతే రిలీజ్ అయినియి. ఒకటి 'విరూపాక్ష', ఇంకోటి 'బ్రో' సినిమా అనమాట. ఆ 2 సినిమాలు హిట్టే. 'బ్రో' సినిమా ఓకే. అంచనాలు అందుకోలేకపోయినా డీసెంట్ ఫిల్మ్. 'విరూపాక్షకి' 100,00,00,000 వచ్చినా సరే క్రెడిట్ మొత్తం గూడా ఆ సినిమా స్టోరీకే వెళ్ళిపోయింది. హీరోకి అంత క్రెడిట్ రాలేదు. ప్లస్ సాయి దుర్గ తేజ్ గారిని యాక్సిడెంట్ ముందున్నంత ఎనర్జిటిక్‌గా ఈ సినిమాలో మనమైతే చూడలేదు. మెయిన్‌గా అప్పర్ బాడీ కదపకుండా, అంటే యాక్సిడెంట్ అయింది కాబట్టి దాంట్లో నుంచి పూర్తిగా కోలుకోలేదు అని మనకైతే ఈజీగా ఆ సినిమాలు చూస్తే అర్థమైపోద్ది. కానీ ఈ 'సంబరాల ఏటికట్టు' సినిమాలో ఆయన బాడీ ఒక్కసారి చూడండి. ఆయన మలుచుకున్న విధానం ఏదైతే ఉందో నాకు నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకా 'అసుర సంధ్యవేళ రాక్షసుల ఆగమనం' అంటూ ఆయన డైలాగ్ డెలివరీ ఏదైతే ఉందో అది కూడా మునుపటిలాగా అయితే వచ్చింది అనే కాన్ఫిడెన్స్ అయితే నాకైతే వచ్చింది. అంటే బయట ఆయన మాట్లాడేటప్పుడు కొద్దిగా హార్డ్‌గా మనకనిపిస్తున్నా, సినిమా వరకు ఆయన నిజంగా చాలా కష్టపడి ఆయనైతే మలుచుకున్నాడని నాకైతే అనిపిస్తుంది. మరి ఈ విధంగా దాదాపు 120,00,00,000 బడ్జెట్‌తో ఈ సినిమానైతే తీస్తున్నారు. ఈ సినిమా హిట్ అయితే ఆయన కెరీర్ ఒకలాగుంటది. సినిమా ఫ్లాప్ అయితే ఇంకొక రకంగా అయితే ఉంటదనమాట. అంటే ఆయన ఆశలన్నీ కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి. ఎందుకంటే అంటే పెద్ద హిట్స్‌లో ఈ సినిమా ముందు పెద్ద హిట్స్ లేవు. అంత ఫామ్‌లో గూడా లేడు. అయినా సరే 120,00,00,000 బడ్జెట్టు వాళ్ళు పెట్టారంటే ఈ సినిమా స్టోరీలో ఖచ్చితంగా ఏదో ఉండే ఉంటది. మరది అసలు ఏముంది? ఆ కంటెంట్ ఏంటి? 20,00,00,000 పెట్టి క్లైమాక్స్ చేస్తున్నారు. 18 యాక్షన్ బ్లాక్స్ ఓన్లీ క్లైమాక్స్‌లోనే. 35 రోజులు షూటింగ్ చేస్తున్నారు.
ఇంకా మహాభారతంలోని కురుక్షేత్ర వారిని ఇన్స్పైరింగ్‌గా తీసుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే కొద్దిగా ఎక్సైటింగ్‌గానే అనిపిస్తుంది. ఇంకా అంతకుముందు వచ్చిన కంటెంట్ చూసుకున్నా సరే శ్రీకాంత్ గారు లాంటోళ్ళు ఈ సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. జగపతి బాబు గారు చేస్తున్నారు. చాలామంది సీనియర్ యాక్టర్‌లయితే ఈ సినిమాలో మంచి క్యారెక్టర్‌లయితే చేస్తున్నారు. ఇంకా మన సాయి దుర్గ తేజ్ గారి క్యారెక్టర్ పేరు బాలి అనమాట. ఆ బాలి తన ప్రజల్ని ఎలా కాపాడుకుంటాడు అనేది ఈ సినిమా స్టోరీ లాగైతే నాకైతే అనిపిస్తుంది. 'కేజీఎఫ్' ఈ ఇంకా 300 ఎటైర్ చూస్తుంటే ఇవన్నీ ఫ్లేవర్స్ అయితే కనపడుతున్నాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆ ఎమోషన్ కథలో ఉన్న ఎమోషన్ ఏదైతే ఉందో చూసే ఆడియన్స్‌కి కనెక్ట్ అయితే ఖచ్చితంగా వీళ్ళైతే ఈ మెగా ప్రాజెక్ట్ ఖచ్చితంగా సక్సెస్ అయిద్దని నేనైతే అనుకుంటున్నా. అది గనక కనెక్ట్ అవ్వకుండా ఎంత భారీ సినిమాలు తీసినా, ఎంత భారీ ఫైట్స్ తీసినా, ఏం తీసినా ఉపయోగం అయితే ఉండదు. కాబట్టి ఇంత రిస్క్ చేస్తున్నారు కాబట్టి, రిస్క్ లేకపోతే లైఫ్‌లో మిగిలేది రిస్కే కాబట్టి, వాళ్ళకి ఆ రిస్క్ కాకుండా ఆ రివార్డ్ అయితే దొరకాలని నేనైతే కోరుకుంటున్నా. మరి ఈ స్టిల్స్ మీరు చూసిన తర్వాత మీకేమనిపించిందో కామెంట్ చేయండి. అలాగే అసల ఈ సినిమా హిట్ అయితే ఖచ్చితంగా బడ్జెట్ అయితే రికవర్ అయిపోద్ది. మరి ఈ సినిమా హిట్ అయిద్దనుకుంటున్నారా? ఫ్లాప్ అయిద్దనుకుంటున్నారా? అనేది కూడా కామెంట్ చేయండి. అలాగే లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.